అందరికీ నమస్కారం. పోతన భాగవతం ప్రథమ స్కంధం నుంచి ఒక పద్యం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శ్రీకృష్ణ నిర్యాణం తరువాత అర్జునుడు ఎంతో బాధపడుతూ తనకు శ్రీకృష్ణునకు ఉన్న అనుబంధాన్ని అన్యోన్యతను వివరిస్తూ ధర్మరాజుతో ఇలా అంటాడు. చిలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరదియనుచు బంధుభావంబున పాటించునొకవేళ దాతయై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమనరించు చనవిచ్చి ఒకవేళ క్రీడించునొకవేళ గేలిసేయు ఒక్క శయ్యాసనంబున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు వట్టి పొత్తున ఆరగించు మనుజ వల్లభ మాధవు మరపురాదు మనుజ వల్లభ మాధవు మరపురాదు. నన్ను శ్రీకృష్ణుడు ఒక్కొక్కప్పుడు చెలికాడ ఇలారా అని పిలిచేవాడు, మరొకప్పుడు మరది అని బంధుత్వం పాటించేవాడు, మరొకసారి దాతగా ధనమిచ్చేవాడు, మంత్రి అయి ఆలోచన చెప్పేవాడు, గురువుగా ఉంటూ మరొకప్పుడు బుద్ధి చెప్పేవాడు, ఇంకొకప్పుడు చనువుగా సారథ్యం చేసేవాడు, ఒకవేళలో ఆటలాడేవాడు, వేళాకోళం చేసేవాడు, ఒక్క శయ్య మీద ఉండేవాడు, కన్న తండ్రిలాగా నా తప్పులన్నీ మన్నించేవాడు, నా చేతులు పట్టుకొని సహపంక్తి భోజనం చేసేవాడు. రాజా, మాధవుని మరచిపోలేము అంటాడు అర్జునుడు.